రెసిపీ చేయబోతున్నావు? పెరి పెరి బెండి. మరి లేట్ చేయకుండా మా అఖిల చేయబోయే పెరి పెరి బెండికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పెరి పెరి బెండికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, కార్న్ఫ్లోర్, మైదా, శనగపిండి, ఉప్పు, మిరియాల పొడి, పెరి పెరి మసాలా, నూనె. పెరి పెరి బెండికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ అఖిల? ఎస్, రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ కడాయి ఇవ్వండి. ఈ లోపు మనం స్టవ్ మీద ఆయిల్ వేసేసి తర్వాత ఇది స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఇందులోకి ఇవన్నీ వేసుకుందాం. ఫస్ట్ శనగపిండి వేసుకుందాం. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. 1 స్పూన్ మైదా వేసుకుందాం. టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకుందాం. పెరి పెరి మసాలా పౌడర్ వేసుకుందాం. ఓకే. కొంచెం మిరియాల పౌడర్ వేసుకుందాం. పౌడర్స్ మొత్తం మిక్స్ చేద్దాం. యప్. సో అఖిల, నీ హాబీస్ ఏంటో చెప్పు. లిజనింగ్ సాంగ్స్, డాన్సింగ్. అంతేనా? పాటలు ఎప్పుడైనా పాడావా? పాడడం ఇష్టం, బట్ నా వాయిస్ అంత సూట్ అవ్వదు. ఎందుకు సూట్ అవ్వదు? నువ్వు పాడు, అది సూట్ అవుతుందో లేదో నేను చెప్తా. లేదు, అది సూట్ అవ్వదు. అవుతుంది. అవ్వదు. అవుతుందిరా. ఓకే సరే, నువ్వు అవన్నీ మిక్స్ చేసుకో. అది అయిపోయిన తర్వాత నువ్వు నా కోసం ఒక పాట పాడాలి. ఓకే. నిలువుగా కట్ చేసుకున్న బెండకాయలు ఇందులో వేసి మిక్స్ చేసుకొని ఇలా కలిపేసుకుందాం. ఓకే. సో బెండకాయలకి మొత్తం అలా పౌడర్ అంటారు కదా. సో మిక్సింగ్ అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు లైట్గా ఇందులోకి వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని మిక్స్ చేసేసుకో. ఓకే, డన్. సో రెడీ అయిపోయినాయా? ఎస్, రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, వేసేసాయి. ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? ఇలా ఒక 5 to 10 minutes అలా మనం డీప్ ఫ్రై అయ్యాక తీసేసుకోవచ్చు. ఓకే. సో 5 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా. అవును. ఓకే, ఎస్, తీసేద్దాం. అలాగే వెళ్ళి సర్వింగ్ ప్లేట్ కూడా తెచ్చేస్తా. ఓకే. ఓకే. సో అది సర్వ్ చేసుకోవాలంటే కొంచెం చల్లారాలి కదా, లేకపోతే నీ చేతులు కాలుతాయి. ఈ గ్యాప్లో నా కోసం ఒక క్యూట్ అండ్ స్వీట్ పాట. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. ఓ సో స్వీట్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు అవి సర్వ్ చేసేస్తావా? యా, షూర్. రెడీ అయిపోయింది పెరి పెరి బెండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.
సో ఫైనలీ పెరి పెరి బెండి రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పెరి పెరి బెండికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, కార్న్ఫ్లోర్, మైదా, శనగపిండి, ఉప్పు, మిరియాల పొడి, పెరి పెరి మసాలా, నూనె. పెరి పెరి బెండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, పెరి పెరి మసాలా, మిరియాల పొడి, బెండకాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రిస్పీ క్రిస్పీ పెరి పెరి బెండి రెడీ.